నిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఆర్సీబీకి సంబంధించిన అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఏంటి అంటే పెరేడ్ ఉంటుంది అని. ఇంచుమించు అదే టైంకి, దానికన్నా ముందు లేదంటే దానికన్నా వెనక, బట్ అదే టైంకి మీడియాలో ఒక వార్త వచ్చింది. ఏంటి అంటే కర్ణాటక పోలీసులు పెరేడ్ని క్యాన్సిల్ చేశారు అని చెప్పి. బట్ స్టిల్ పెరేడ్ జరిగింది. అక్కడ 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. దీనికి ఎవరు కారణం, ఎవరు బాధ్యులు, పోలీసులు ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, అసలు పోలీసుల మీద ఇంకోళ్ళు చర్యలు తీసుకోవాలా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ముగ్గురు దీనికి కారణం. చాలా డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, ఎవరైతే పిచ్చి అభిమానులు ఉంటారో, అభిమానులందు పిచ్చి అభిమానులు వేరు, వాళ్ళకి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఒక్కళ్ళ మీద ఈ వీడియో ఇంపాక్ట్ చూపిస్తే అంతకన్నా అదృష్టం నాకు లేదు. సరే, ఫస్ట్ కారణం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్సీబీ మేనేజ్మెంట్. ఎందుకంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక ట్వీట్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అరౌండ్ 2:30 ఆ టైంలోనే విక్టరీ పరేడ్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. నేను ఇక్కడ పెడతాను చూడండి. ఫాలోడ్ బై గ్రాండ్ సెలబ్రేషన్. ఎవరైతే హోమ్ ఛాంపియన్స్ హోమ్ గ్రౌండ్లో అక్కడ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ విధాన సౌధ, ఎండింగ్ పాయింట్ చిన్నస్వామి స్టేడియం. టైం 5 PM నుంచి 6 PMకి అని. సో విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ ఉంటుంది అని చెప్పి ఒక బస్సు ఇమేజ్ చేసి, అంటే ఓపెన్ టాప్ సెలబ్రేషన్. ఇంతకుముందు ఇండియా 2020 వరల్డ్ కప్ గెలుచుకుని వచ్చినప్పుడు ముంబైలో ఎలా అయితే చేశారో సిమిలర్ అన్నట్టు. ఈ ట్వీట్, ఈ పోస్టరు ఎలా వేశారు, ఎలా రిలీజ్ చేశారు? గవర్నమెంట్ కానీ లేదంటే పోలీసులు పర్మిషన్ తీసుకొని పరేడ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది వేశారా? లేదంటే అట్లీస్ట్ వేసేసిన తర్వాత ఎప్పుడైతే మీడియాలో వార్త వచ్చినాయో కర్ణాటక పోలీసులు దీనికి అనుమతించలేదు అన్నప్పుడు ఈ ట్వీట్ ఎందుకు డిలీట్ చేయలేదు? లేదంటే ఫాలోడ్ బై ఎనదర్ ట్వీట్, అంటే ఇంకో ట్వీట్ ఎందుకు లేదు, ఈవెంట్ ఇలాంటిది లేదు అని చెప్పి. ఎందుకంటే ఈ ట్వీట్ ఆల్మోస్ట్ చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆ అకౌంట్ ఫాలో అవుతున్నారు. ఆబ్వియస్గా ఆర్సీబీ ఫ్యాన్స్లో అంతమందిలో మెజారిటీ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు ఉంటారు కదా. ఆర్సీబీకి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. వరల్డ్ వైడ్ దానికి ఫాలో అవుతారు. 7 million 8 million ఎంతమంది, 2-3 million అయినా సరే బెంగళూరు వాళ్ళు ఉంటారు కదా, అంటే కర్ణాటక వాళ్ళు ఉంటారు కదా. మేము ఎస్టిమేట్ చేయలేకపోయాం. 30,000 వస్తారనుకున్నారు, 2 లక్షల నుంచి 3 లక్షలు వచ్చారంటే నాకు అది చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకు ఎస్టిమేట్ చేయలేకపోయారు? ప్రతి ఒక్కరికి తెలుసు మ్యాచ్ గెలిచిన నైట్ ఎంత జరిగింది. బెంగళూరు నిండా క్రాకర్స్ వెళ్ళి, ఒక బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ లాంటి ప్లేసుల్లో కూడా సెలబ్రేషన్స్ జరిగినాయి. ఇక్కడే అంత ఫేవర్ ఉన్నప్పుడు ఆ స్టేట్లో, ఆ సిటీలో ఇంకెంత ఉంటుంది? ఆర్సీబీ మేనేజ్మెంట్ వితౌట్ పోలీస్ పర్మిషన్ కన్ఫర్మ్ చేసుకోకుండా ఇలాంటి ట్వీట్ వేసి ప్రజలకి మిస్ఇన్ఫర్మేషన్ అలా ఇచ్చారు. ఒకవేళ ఇచ్చేసిన తర్వాత, తెలిసిన తర్వాత కూడా ఈ ట్వీట్ని వెనక్కి తీసుకోవటం కానీ లేదంటే ఫర్దర్గా ఇంకో ట్వీట్ చేయటం కానీ ఎందుకు చేయలేదు? మేము ఓపెన్ టాప్ సెలబ్రేషన్ చేయలేదని మీరు అనుకోవచ్చు. క్లోజ్డ్గా బస్సులో నుంచైనా సరే విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళారు కదా, ఆ రోడ్ల మీద మొత్తం జనాలు గ్యాదర్ అయ్యారు కదా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ తప్పు మాత్రం ఆర్సీబీ మేనేజ్మెంట్ది. ముఖ్యంగా ఈ ట్విట్టర్ హ్యాండిల్ ఎవరైతే చేశారో ఒక ఇన్ఫర్మేషన్ ప్రజలకు పాస్ చేసి ప్రజలందరినీ అక్కడ గుమ్మిగూడేలా చేశారు ఆ రోడ్లు వెమ్మట మొత్తం. ఎందుకంటే గుమ్మిగూడిన వాళ్ళందరూ ఆబ్వియస్గా బస్సుతో పాటు స్టేడియంకి వస్తారు. స్టేడియం కెపాసిటీ 30,000. వచ్చిన ప్రజలు 2 లక్షలు 3 లక్షలు ఉంటే 2 లక్షలు 3 లక్షల మంది స్టేడియంలోకి లోపలికి రావడానికి ట్రై చేస్తారు కదా. అసలు పోలీసుల ప్లాన్ ఇంకోలా ఉంది. పోలీసులు వాళ్ళకి ఇచ్చిన ఏదైతే సలహా ఉందో అది డిఫరెంట్గా ఉంది. దాని గురించి కూడా మాట్లాడదాం. రెండో తప్పు ఎవరిదన్నది. ఇది ఒక హిందుస్థాన్ టైమ్స్లో ఈరోజు తెల్లవారుజామున 5 పబ్లిష్ అయిన ఆర్టికల్. చాలా క్లియర్గా చదువుతాను, ఇక్కడ కూడా మీకు డిస్ప్లే చేస్తాను, చూస్తే మీకే తెలుస్తుంది. బెంగళూరు పోలీస్ హ్యాస్ అడ్వైజ్డ్ కాజన్ అండ్ డిలే ahead of రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు's victory celebrations, but their recommendations were overlooked, డెక్కన్ హెరాల్డ్ రిపోర్టెడ్. సో డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం బెంగళూరు పోలీసులు చాలా క్లియర్గా హెచ్చరించారు చాలా సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలే చేద్దామని. ఎందుకంటే వాళ్ళు ముందు రోజు నైట్ చూసారు ఏం జరిగిందన్నది, వాళ్ళకి తెలుసు. ఇమీడియట్గా ప్లాన్ చేయొద్దని చెప్పారు. ఇంకా చదువుతాను చూడండి. స్పీకింగ్ ఏ డే ఆఫ్టర్ స్టాంపేడ్ లైక్ సిచ్యువేషన్ దట్ క్లైమ్, ఎవరైతే 11 మంది చనిపోయారో, చాలా మంది ఇంజూర్ అయ్యారో, పోలీసులు ఏమన్నారంటే డెక్కన్ హెరాల్డ్తో మేము ముందే చెప్పాము స్టేట్ గవర్నమెంట్కి అండ్ ఆర్సీబీ మేనేజ్మెంట్కి అగైనెస్ట్ రషింగ్ ఇన్ టు సెలబ్రేషన్ జస్ట్ అవర్స్ ఆఫ్టర్ ద టీమ్స్ హిస్టారికల్ IPL ముందు రోజు నైట్ విన్ అయ్యారు. వితిన్ అవర్స్లో ఇలాంటిది వద్దు అని చెప్పి ఆర్సీబీ మేనేజ్మెంట్కి చెప్పారంట, గవర్నమెంట్కి చెప్పారంట. వాళ్ళు ఏమన్నారు ఎగ్జాక్ట్గా వాళ్ళ మాటల్లో, వీ ట్రై టు డిస్కరేజ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఫ్రమ్ ట్యూస్డే నైట్ అగైనెస్ట్
having any celebration on Wednesday, we told them it would be ill-advised and recommended holding the event next Sunday when emotions would have cooled down, said a senior officer familiar with the coordination between stakeholders. ఎవరైతే ఒక సీనియర్ ఆఫీసర్ ఉన్నారో పోలీసుల సైడ్ నుంచి కానీ లేదంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ కానీ గవర్నమెంట్ కమ్యూనికేషన్ చేసిన కానీ ఒక టీంలో మెంబర్ కానీ ఎవరు కానీ ఒక సీనియర్ ఆఫీసర్ పేర్లనే బయటకు రావు. బట్ ఇది నేను సేకరించిన సమాచారం కాదు, ఆన్లైన్లో ఇంటర్నెట్లో ఉన్న సమాచారమే. సో ఆయన చెప్పిన దాని ప్రకారం విత్ ఇన్ అవర్స్ లేదు వద్దు, వెన్స్డే వద్దు, కొంచెం కామ్ డౌన్ అవ్వనే సిచ్యువేషన్, నెక్స్ట్ సండే పెట్టుకుందాం, సండే వరకు వెళ్తే ఎమోషన్స్ అనేవి డౌన్ అవుతాయి ఫ్యాన్స్వి, సో నెక్స్ట్ సండే పెట్టుకుందామని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదంట. The officer said the original plan was to take out a celebratory processing starting from Vidhan Sauda and moving. చాలా చెప్పారు ఏంటంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఇంకో చోటకి, ఇంకో చోటకి అలా ఒక ఊరేగింపుగా వెళ్ళి దాని తర్వాత స్టేడియంకి వెళ్దాము అని అనుకున్నారంట. బ్లాబ్లాలో. నెక్స్ట్, డిస్పైట్ ద పోలీస్ రిజర్వేషన్స్ ద ఈవెంట్ వెంట్ హెడ్ యాజ్ ప్లాన్డ్ ఆన్ వెన్స్డే. పోలీసులు చెప్పినా కూడా వినిపించుకోకుండా వెన్స్డేకే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ద డెసిషన్ అకార్డింగ్ టు అఫీషియల్స్ వాజ్ డ్రివెన్ బై లాజిస్టికల్ కన్సర్న్స్ అండ్ పొలిటికల్ ఆప్టిక్స్. సో ఈ అఫీషియల్స్ పరంగా ఏంటంటే ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారంటే 2 పాయింట్లు. ఒకటి లాజిస్టికల్ కన్సర్న్స్, 2 పొలిటికల్ ఆప్టిక్స్. లాజిస్టికల్ కన్సర్న్స్ అంటే ఏంటంట, ఏందో నేను ఏదో అనుకున్నా, ఏమీ లేదు. కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఇమీడియట్గా వెళ్ళిపోవాలంట, ప్లేయర్స్ అవైలబుల్గా లేరంట. ఈవెన్ ఇది వాళ్ళ పొలిటికల్ స్టేట్మెంట్, వన్ ఆఫ్ ద పొలిటీషియన్ దగ్గర నుంచి కూడా వచ్చిన స్టేట్మెంట్ ఇది. కొంతమంది ప్లేయర్స్ అన్అవైలబుల్గా ఉండటం వల్ల ఇమీడియట్గా నెక్స్ట్ రోజు చేయాల్సి వచ్చిందని. కొంతమంది ప్లేయర్స్ అన్అవైలబుల్గా ఉంటే ఉంటారు రాజా, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ కోసం మనం ఇలాగా హరి చేసేసుకొని మన ప్రజలను చంపుకోలేం కదా. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు లేరు. నెక్స్ట్ పొలిటికల్ కన్సర్న్స్ అంటే ఏంటంట, ద గవర్నమెంట్ వాంటెడ్ టు రైడ్ ద వేవ్ ఆఫ్ పబ్లిక్ సెంటిమెంట్. సో పబ్లిక్ సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కనుక అంటే గవర్నమెంట్ వాళ్ళని పిలిచి ర్యాలీ చేసి ఫెలిసిటేట్ చేసి పబ్లిక్లో ఒక లైమ్ లైట్లోకి ఉందామనో, లేదంటే మేము ఉన్నాం ఈ విజయానికి వెనకాలనో ముందున్నామనో ఏదో ఒకటి పొలిటికల్ పార్టీస్ కూడా చెప్పుకోవాలనుకుంది, అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా చెప్పుకోవాలనుకుంది. గవర్నమెంట్ యాట్ ద రిఫ్యూజ్డ్ పర్మిషన్, ఒకవేళ కనుక పర్మిషన్ రిఫ్యూజ్ చేస్తే దట్ టు మైట్ హ్యావ్ ట్రిగ్గర్డ్ బ్యాక్లాష్. అంటే ఒకవేళ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ కంటే గవర్నమెంట్ రిఫ్యూజ్ చేసిందనుకోండి, జనం నుంచి వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ లేదు, ఇలాంటి గవర్నమెంట్ మాకు వద్దని నెక్స్ట్ టైం వాళ్ళు అనుకుంటారని చెప్పి అలాంటి బ్యాక్లాష్ తీసుకోకుండా దాన్ని పర్మిషన్లా ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. నాకైతే లిటరల్గా ఇది చదివినప్పుడు గుండె తరుక్కుపోయి ఒకే ఒక్కటి సినిమా ఉండొచ్చు సరా ఇత మాట్లాడుతుంది అలా అనిపించింది. సేమ్ ఇంత అక్కడ బస్సు ట్రాఫిక్ సిచ్యువేషన్ జరిగిద్దా, పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతూ ఉంటే మా కాళ్ళు కావాలి ఇల్లు కావాలన్నట్టు. ఒకటి ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలను వీళ్ళు సన్మానించి దాన్ని క్యాష్ చేసుకోవటం, లేదు దీనికి అగైనెస్ట్గా వెళ్తే మళ్ళీ జనాల్లో వ్యతిరేకత మన మీద వస్తుందేమో అనుకోవటం. మన ఓట్లు, మన సీట్లు, మన పాలిటిక్స్. రెండో మిస్టేక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా గవర్నమెంట్ది. ఎన్ని ఆలోచించకన్నా ఇలాంటివి హ్యాండిల్ చేయలేం. పోలీస్ ఈజ్ ద రైట్ పర్సన్, వాళ్ళకి తెలుసు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిద్ది అన్నది పోలీసులకు తెలుసు. రెండో మిస్టేక్ పొలిటికల్ పార్టీస్ది, గవర్నమెంట్ది. దాంతోపాటు ఒక 10% అయినా పోలీసులను కూడా మనం చేయాలి ఇందులో. ఎందుకంటే ఎలాగ గవర్నమెంట్ ఎందన్నప్పుడు 3000 మందిని డిప్లాయ్ చేసే కన్నా ఇంకొంచెం ఎక్కువ మందిని డిప్లాయ్ చేసి కంట్రోల్ చేయాల్సింది. ఎందుకంటే అల్టిమేట్గా ఏమైందంటే దీని మీద ఒక కమిషన్ వేస్తారు, ఫ్రాంచైజీ తప్పించుకుంటుంది, గవర్నమెంట్ని ఆబ్వియస్గా ఎవడు పనిష్ చేయలేడు, ఎవరి వల్ల కాదు. అల్టిమేట్గా బలయ్యేది పోలీసులే. ఆ డిఎస్పీనో ఎస్పీనో ఒక 2 ముగ్గురిని సస్పెండ్ చేసేస్తారు వాళ్ళే కారణం అని. ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వాళ్ళు. బట్ రియాలిటీ ఏంటన్నది అందరికీ తెలుసు. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్, మేజర్ మిస్టేక్, వీళ్ళిద్దరిది ఎంతైనా సరే ఒక టాప్ లెవెల్ మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరిని ఎవరేం చేయలేరు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళ పెద్ద తప్పులా కనిపిది. కానీ థర్డ్ మిస్టేక్, మేజర్ మిస్టేక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరిదంటే ప్రజలది. అభిమానం ఉండాలి, పిచ్చి ఉండకూడదు. ఎస్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా, నాకో ఫేవరెట్ టీం ఉంటుంది, ఆ టీం గెలిచినప్పుడు నేనే హ్యాపీ ఫీల్ అవుతా, ఇండియా గెలిచినప్పుడు నేనే హ్యాపీ ఫీల్ అవుతాం, మన అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. అందరికీ ఇదే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే అందరూ కోట్లాది మంది రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది? థ్యాంక్ఫుల్లీ పిచ్చి వేల లక్షల్లోనే ఉంది, కోట్ల మందికి పిచ్చి ఉంటే ఏమైపోతుంది? కొంచెమైనా ఆలోచించుకోవాలి కదా. 11 మంది చనిపోయారు, 11 మంది వాళ్ళ ఏజ్లు తెలుసా? 13 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వాళ్ళు ముగ్గురు, 25, 27, 29, 32, 33 ఇవి వాళ్ళ వయసు. ఇప్పుడిప్పుడే సెటిల్ అవ్వబోతున్న వాళ్ళు కొందరు, సెటిల్ అయిన వాళ్ళు కొందరు, పిల్లలు. మీ లోటుని ఎవరైనా భర్తీ చేయగలరా?
మీ కుటుంబానికి? మన ప్రాణం ఖరీదు 10 లక్షలు. స్టేట్ గవర్నమెంట్ 10 లక్షలు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక 2 లక్షలు, మేబీ ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఏమైనా ఇస్తే వాళ్ళు, ఐపీఎల్ వాళ్ళు ఇస్తే వాళ్ళు, లేదంటే బీసీసీ వాళ్ళు ఇస్తే వాళ్ళు, మొత్తం కలిపి ఎంత ఖరీదు కట్టినా నీ ప్రాణాన్ని వెనక్కి తీసుకురాగలమా? నీ కుటుంబానికి ఆ లోటును పూడ్చగలమా? నువ్వు ఉంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళని ఆదుకుంటావు? ఈ 10, 15, 20 లక్షలు ఈ సంవత్సరం అంటే 20-25 సంవత్సరంలో 2025లో ఎంత ఆ డబ్బులు? కరెక్ట్ అయింది, ఒక రోగం వస్తే అయిపోతాయి ఇవన్నీ. నేను నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నేను ఒక హీరోని వర్షిప్ చేస్తాను. ఇటు ఎలమంటే ఇటు వెళ్ళిపోతా, ఇటు ఎలమంటే ఇటు వెళ్ళిపోతా. కానీ ఇటు సైడ్ గంగ ఉందనుకోండి, నేను దూకను వెళ్ళి. అంత అవసరంలా. అభిమానం వెళ్ళటం, పిచ్చి దూకటం, దానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్కడో చోట ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం. అంటే మనం ఇలాంటివి చూస్తూ ఉన్నా ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మనం అలాంటివి చేస్తూనే ఉన్నాం. అది ప్రాబ్లం. ముఖ్యంగా యూత్ ఇంత పిచ్చి అవసరం లేదు. మీకు ఎందుకు డోంట్ కేర్ యాటిట్యూడ్ అనేది రావట్లేదు నాకు అర్థం కావట్లా. ఉంది, మన అందరికీ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంది. అది ఎక్కడ చూపిస్తాం? మన ఫ్యామిలీ మెంబర్స్ మీద, మన పేరెంట్స్ మీద చూపిస్తాం. ఈ డోంట్ కేర్ యాటిట్యూడ్ సెలబ్రిటీస్ మీద ఎందుకు చూపించలేకపోతున్నాం? ఎవరైనా సెలబ్రిటీ వచ్చాడంటే ఓ గుడ్డలు దించేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకు? ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా నేను చూస్తూ ఉంటాను ఎయిర్పోర్ట్స్లో వాటిల్లో సెలబ్రిటీస్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో ఫోటోలు తీయడానికి వాళ్ళు వెనక పరిగెడతారు. వాళ్ళేమో ఇలా తోసుకొని వెళ్ళిపోతారు. అరే మీకు సిగ్గు అలాంటిది ఏమి ఉండదో నాకు అర్థం కాదు. మీరు అనొచ్చు, భయ్యా నీకు అలాంటి సెలబ్రిటీ కనిపిస్తే నువ్వు ఎలాగ ఎగబడతావు అని చెప్పి. ప్రామిస్ చెప్తున్నా, నేను ఢిల్లీ టు ముంబై ఒక పాయింట్ ఆఫ్ టైంలో నెలకు ఒక 5-6 సార్లు తిరుగుంటా. ఉదయం ఢిల్లీ టు ముంబై, సాయంత్రం ముంబై టు ఢిల్లీ, మళ్ళీ నైట్ వర్క్ అయిపోయిన తర్వాత ఎంతమందిని సెలబ్రిటీస్ని చూస్తుంటాను. ఒక్కళ్ళని కూడా నేను వెళ్ళి అడగటం కానీ ఫోటో కానీ నాలాగా ఉండాలని అనట్లేదు. బట్ అట్లీస్ట్ ఆ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉండొచ్చు కదా. ఇంకా నిజం చెప్తా, హైదరాబాద్లో వర్క్ పని మీద హైదరాబాద్లో నేను ఒక హోటల్లో ఒక ఈవెంట్ జరుగుతా, ఆ హోటల్లో స్టే చేశాను. నా పక్క రూము యువరాజ్ సింగ్, రంజీస్ మ్యాచ్లు జరుగుతుంది ఆ టైంలో కొన్ని ఇయర్స్ బ్యాక్. 2 days ఒకళ్ళు చాలాసార్లు ఎదురుపడ్డాం. కానీ నేను 2వ రోజు మా ఇద్దరం కలిసి ఒకేసారి లిఫ్ట్ ఎక్కినప్పుడు అప్పుడు మాత్రం తన ఫోటో అడిగా. మీకు ఒకవేళ ఓకే అయితే ఆ ఫోటో తీసుకుంటాను. అని ఏమన్నారు తెలుసా? నేను చూసాను, నేను చాలాసార్లు అడుగుతా అనుకున్నాను, అడగలేదు ఏంటి అన్నాడు. అప్పుడు లాబీలో తీసుకున్నాను నా ఫోటో, నేను రూమ్ దగ్గరే, నా పక్క రూమే. మనం ఎగబడిపోవటం ఇవన్నీ ఎలా ఉంటుందంటే, ఈవెన్ ఎంత దరిద్రం అయిపోయిందంటే, ఒక రీల్ చూశాను కొన్ని రోజుల క్రితం. ఒక చిన్నోడు ఇన్ఫ్లుయెన్సర్ అంట, వాడి ఎంట ఓ పరిగెడుతున్నారు, పడిపోతున్నారు, అరుస్తున్నారు. ఎందుకురా బాబు, అంత అవసరమా? ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, చాలామంది ఇంతకుముందు ఈవెంట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియాలో చూపించుకోవడానికి వెళ్తున్నారు. ఇంకో నేను ఈవెంట్కి వెళ్ళా, ఇంకో ఫోటోలు, ఇంకో లైక్లు, ఇవన్నీ అవసరం లేదురా. అది మనకేం ఇవ్వదు. మీరు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, మీరు వెళ్ళినా పోనీ అట్లీస్ట్ మీకు వ్యూస్ వచ్చినాయి, మీకు డబ్బులు వచ్చినాయి అనుకోవచ్చు. కామన్ పీపుల్ కూడా అలాగే ఎగబడి మనకేమొస్తుంది దానివల్ల? ఏమైనా వస్తుందా? మనం ఎంజాయ్ చేయాలనుకుంటే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. లేదు నిజంగా అక్కడ కోఆర్డినేషన్ వీళ్ళు జరిగి ఒక 30,000 మెంబర్స్కి పాస్లు ఇచ్చి వాళ్ళే కనుక లోపల పంపిస్తుంటే అప్పుడు మీరు ఆ పాస్ తీసుకుని వెళ్ళినా ఒక అందం ఉంటుంది. పెరేడ్ లేకపోయినా, లేని పెరేడ్ని, పర్మిషన్ లేని పెరేడ్ని ఓపెన్ బస్ స్టాప్ లేకపోయినా సరే మామూలుగా పెట్టి తీసుకెళ్లారు. పోలీసులు చేసిన సజెషన్ ఏంటి? డైరెక్ట్గా ప్లేయర్స్ని గ్రౌండ్లో తీసుకెళ్ళండి, గ్రౌండ్లో 30,000 మంది పర్మిషన్ ఇచ్చి అక్కడ చేసుకోండి ఈవెంట్ అన్నారు. ఇప్పుడు ఆ పెరేడ్లో ఆ బస్తో పాటు ట్రావెల్ అయిన అందరూ వచ్చి ఒకేసారి మీకు పాస్ ఉందా లేదంటే మీ దగ్గర టికెట్ ఉందా అని పట్టించుకునేది ఎవరు? అందరూ వచ్చి ఆ స్టేడియం గేట్ల దగ్గర పడతారుగా, ఆబ్వియస్గా తొక్కిసలాటనే జరిగిద్దిగా. మనం అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది నేను మెసేజ్ సార్, అన్న మేము వెళ్ళాము కానీ ఆ క్రౌడ్ చూసి భయం వేసి వెనక్కి వస్తామని. మంచిది, ఆ భయం ఉండాలి. ఇంకెంతమంది చనిపోయేవాళ్ళు? మారండి, అవసరం లేదంతా. టికెట్ కొనుక్కొని గ్రౌండ్కి వెళ్ళి మ్యాచ్ చూడటం వేరు, ఇలా ఎగబట్టడం వేరు. ఇంత అవసరం లేదు. కనీసం అక్కడ వరకు వెళ్ళినప్పుడైనా మనకు సిచ్యువేషన్ అర్థమైనప్పుడు వెనక్కి వచ్చేయచ్చు కదా. ఇది వెస్ట్రన్ కల్చర్ అనుకుంటాం కదా మనం. వెస్ట్రన్ నుంచి మనం చాలా నేర్చుకుంటున్నాం. డ్రెస్సులు కానీ, ఏవి కానీ, అవి కానీ, అలవాట్లు కానీ, ఈవెన్ జెండర్స్ చేంజ్ చేసుకోవటం కానీ, ఏదైనా సరే చాలా నేర్చుకుంటున్నాం. కానీ ఈ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంటుంది చూసారు సెలబ్రిటీస్ది, అది నేర్చుకోవట్లే మనం. జెన్నిఫర్ లారెన్స్ అని వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోయిన్ హాలీవుడ్లో,
ఆవిడ మైకెట్టుకొని ఒక వీడియో చూసాను అనమాట. నేను అందరిని అడుగుతుంటుంది, మీకు జెన్నిఫర్ లారెన్స్ తెలుసా? జెన్నిఫర్ ఎవరు కూడా పట్టించుకోవట్లా. ఆవిడ ఎవరు అన్నోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అలా ఉంటుంది. అది ఎందుకు ఇక్కడ ఉండట్లా? సన్ రైజ్ హైదరాబాద్ టీం కొంతమంది మెంబర్స్ ఒక షాపింగ్ మాల్కి వెళ్తే మనోళ్ళు విరగబడ్డారు వాళ్ళ మీద. వాళ్ళు తిట్టుకున్నారు, క్లాస్ అని వీళ్ళందరూ తిట్టుకున్నారు, ఏంది ఇది అన్నట్టు. ఎంత డబ్బులు ఇచ్చినా మన లోటు ఎవరు పోర్చలేంది ఏదైనా సరే. ఇప్పుడు ఇంత జరిగింది కదా, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ప్రజలందరినీ తీసుకెళ్ళి బొక్కలా వేస్తారా? గవర్నమెంట్ ఎవరైనా శిక్షిస్తారా? లేదంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ని శిక్షిస్తారా? దీనికి లింక్ చేస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలామంది మెసేజ్ చేశారు, భయ్యా అల్లు అర్జున్ టైంలో ఒక ప్రాణం పోతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? విరాట్ కోహ్లీని అరెస్ట్ చేస్తారని. రెండు డిఫరెంట్ థింగ్స్. సో కంపారిజన్ అనేది వీళ్ళు డ్రా చేసుకోవడం తప్పులేదు కానీ, బట్ ఎవరి లైన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అక్కడ అల్లు అర్జున్ వద్దన్నా వచ్చాడని చెప్పని, వీళ్ళు పోలీసులు వద్దన్నా అల్టిమేట్గా గవర్నమెంట్ తీసుకొచ్చినట్టే కదా. రండి, మీరు ఇక్కడికి రండి, ఇక్కడ బస్సు ఎక్కండి అని చెప్పి తీసుకెళ్ళినట్టేగా. మనంతటా మనం వాళ్ళు బస్సు వేసుకొని కార్ వేసుకొని వెళ్ళటం వేరు, తీసుకురావటం వేరు. నేను రెండింటిని సపోర్ట్ చేయను. అది ఆ రోజు జరిగింది యాక్సిడెంటే, కానీ ఆ అరెస్ట్కి దారి తీసిన పరిస్థితులు వేరే. కొంతమంది ఫ్యాన్స్ ట్విట్టర్లో వాటిలో చేసిన, లేదంటే ఫ్యాన్స్ ముసుగులో వేరే వాళ్ళు ట్విట్టర్లో చేసిన అడావుడి వల్లే జరిగింది. సీఎం గారిని, పోలీసులని అందరినీ ట్రోల్ చేస్తా, ఈ చేస్తా అదొకటి జరిగింది. సో ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్లే ఉండవు. ఇదొక యాక్సిడెంట్. ఇంత చెప్పాను కదా, ఇంత చెప్పినా మన ఇండియాలో, అంటే నేను చెప్పిన చూసిన వాళ్ళ వరకే కాదు కానీ ఎన్ని జరుగుతున్నాయి మన దేశంలో, ఎన్ని చూస్తున్నా రాసేస్తాను, బెట్టేస్తాను నేను. ఇంకోసారి ఇంకో తొక్కిసలాట ఖచ్చితంగా జరిగింది. ఇంకోసారి ఇంకో సిచ్యువేషన్లో ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ చనిపోతాం. ఒకటి చిట్ ఫండ్ కంపెనీ పెట్టుకొని అత్యధిక వడ్డీ ఆశ చూపించి బోర్డు తిప్పేసినవి సందర్భాలు బోల్డ్ ఉన్నా, రేపు పొద్దున్న ఇంకొకటి చిట్ ఫండ్ కంపెనీ పెడితే మళ్ళీ మనం వెళ్ళి డిపాజిట్లు చేస్తాం, మళ్ళీ ఆడు బోర్డు తిప్పేస్తాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కన్సల్టెన్సీస్ పెట్టుకొని డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సందర్భాలు ఎన్నున్నా, మళ్ళీ ఇంకోటి అలాంటి కంపెనీ పెడతాడు, మళ్ళీ మనం డబ్బులు కడతాం, మళ్ళీ మోసపోతాం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు 90% బోటకమని తెలిసిన ఎన్నో సంఘటనలు జరిగినా, మళ్ళీ మనం ఏడో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మళ్ళీ ఆడికి డబ్బులు కడతాం, మళ్ళీ ఆడి బోర్డు తిప్పేస్తాడు, మళ్ళీ మనం మోసపోతాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నేరం అని చెప్పి నోరు నొప్పి వచ్చినా ఎవడో ఒకడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తానే ఉంటాడు భయం లేకుండా. బెట్టింగ్ ఆడితే ఒళ్ళు గుల్లైపోద్ది, రోడ్డు మీద పడిపోతాం, ప్రాణాలు పోతాయి అని తెలిసినా, అని ఎంతమంది చెప్పినా, డబ్బు మీద వస్తే ఇంకోటి ఎవడో ఒకడు దాని మీద బెట్టింగ్ జోలికి వెళ్తాడు, రోడ్డు మీద పడితే ఎవడు పడతారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇదంతా ఎప్పుడు మారిద్దంటే మనలో బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడు. గవర్నమెంట్లు మారితేనో, ఫ్రాంచైజీలు మారితేనో, ప్లేయర్స్ మారితేనో కాదు. ఫ్రాంచైజీలు ఎవరి స్వార్థంతో వాళ్ళు ఉంటారు. పర్మిషన్ లేకపోయినా వాళ్ళు ఎందుకు పుష్ చేశారు, ఎందుకు అడ్వర్టైజ్ చేసుకున్నారంటే మాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చూపించుకోవడానికి, వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికి, సోషల్ మీడియాలో మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి, ఆర్సీబీ అంటే ఇంత కాదు అంతా అని చెప్పుకోవడానికి. సో ఎవరి దానిలే గవర్నమెంట్కి వాళ్ళకి ఓట్లు కావాలి. సో మేమున్నాం అంది ఆర్సీబీ వెనకాల, మేమున్నాం, ఆర్సీబీ అంటే మేమే. అక్కడికి వెళ్ళి కన్నడ ఫ్లాగ్ వాళ్ళ చేత ఎగరేయించారు, కోహ్లీ చేత. సో ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి, నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనకి బుద్ధి, మనకి జ్ఞానం ఉండాలి. మేబీ అది ఏజ్తో పాటు రావచ్చు. నేను కూడా ఒకప్పుడు మేబీ కొన్ని ర్యాలీస్కి వెళ్ళినోళ్ళే, నేనేమి అబద్ధం అన్నా, బట్ చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు, సంఘటనలు ఉన్నాయి, చూస్తున్నాము. నా ముందు నాకు జాబ్ రానప్పుడు కొంతమంది డబ్బులు కట్టి మోసపోయారు. నాకు అలాంటివి వచ్చినాయి, డబ్బులు కట్టి జాబ్స్ అని. ఎప్పుడు కట్లా, ఎందుకు? నేను అది చూసి నేర్చుకున్నాను కాబట్టి, జరిగింది కాబట్టి నాకు తెలుసు. చిట్ ఫండ్ కంపెనీలు మా చుట్టాలు కొంతమంది మోసపోయారు. మా నాన్న ఎప్పుడైనా పెడతాంటే అస్సలు వద్దని, అసలు మనం జోలికి వెళ్ళొద్దని. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి కూడా అంతే. ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగిన నాకు కొంతమంది చెప్పారు, నేను నేర్చుకున్నాను, చూశాను, వదిలేసాను. కొన్ని నా ఎక్స్పీరియన్సెస్తో, బెట్టింగ్ యాప్స్ ఇలాంటివన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్తో, ఇవేమో దగ్గర నుంచి చూసినవి. సో అలా నేర్చుకోవాలి, వాటిని అప్లై చేసుకోవాలి. జ్ఞానం, అదే జ్ఞానం. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీస్ కాదు, ఇదే మన చుట్టూ జరిగే వాటి నుంచి మనం నేర్చుకోవటం. చొక్కాలు చేయించేసుకోవటం, అభిమానం వేరు, పిచ్చి వేరు, అంత అవసరం లేదు. మారిపోయినాయి. ఆ డెమిగాడ్, ఆ గాడ్, క్రికెటర్స్, హీరోస్ని అలా మనం పూజించడం మానుకోండి. మన పని మనం చేసుకుంటా అభిమానం ఉంచుకోవచ్చు, తప్పులేదు. సినిమాకి వెళ్ళాలా, ఎంటర్టైన్మెంట్. మ్యాచ్ చూడాలి, ఎంటర్టైన్మెంట్. ఒక షో చూడాలి, ఎంటర్టైన్మెంట్.
దానికోసం వేరే వాళ్ళని తిట్టుకోనో లేదంటే మన ప్రాణాలను పలంగా పెట్టడం, మన టైం వేస్ట్ చేసుకోవటం, మన డబ్బులు వేస్ట్ చేసుకోవటం, అది రాంగ్. ఒక్కళ్ళకైనా ఈ వీడియో తర్వాత అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటి దాని జోలికి వెళ్లకుండా ఉంటే ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినా సరే ఒక సార్థకత చేకూరినట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.